ఏఐ కోడింగ్ టూల్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒక క్వశ్చన్, ఏఐతో ప్రొడక్షన్ లెవెల్ స్టార్టప్ వెబ్సైట్ చేయవచ్చా? నేను సాయి చరణ్, ఫౌండర్ ఆఫ్ సాయి ఆల్గో ల్యాబ్స్. ఈ వీడియోలో నా స్టార్టప్ కోసం ఒక ప్రీమియం ఫిన్టెక్ వెబ్సైట్ని ఏఐ యూజ్ చేసి బిల్డ్ చేస్తాను. ప్రాంప్ట్ని ఏఐకి ఇస్తాను, అవుట్పుట్ ఎంత ప్రొఫెషనల్గా వస్తుందో కలిసి చూద్దాం. సో ఆల్రెడీ నేను యాక్చువల్లీ వెబ్సైట్ బిల్డ్ చేసి పెట్టాను. సో దిస్ ఈస్ ద ప్రాంప్ట్ which I have gave to ChatGPT. Give me idea to develop portfolio website for my Sai Algo Labs startup. I will develop website using your output. అంటే ఎమర్జెంట్ ఏఐ అని ఒక వెబ్సైట్ని యూజ్ చేసి ChatGPT ఇచ్చిన అవుట్పుట్ని తీసుకొని వెబ్సైట్ డెవలప్ చేస్తానని ChatGPTకి ప్రాంప్ట్ ఇచ్చాను. సో నేను ChatGPT హెల్ప్ తీసుకుంటున్నాను. వేరే జెమినీ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే తీసుకోండి హెల్ప్, ఏది కావాలంటే తీసుకోండి. సో ముందుగా స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ, సాయి ఆల్గో ల్యాబ్స్ ట్రేడింగ్ సిగ్నల్స్ సెల్ చేయదు. బై కాల్స్, సెల్ కాల్స్, గ్యారంటీ ప్రాఫిట్స్ ఇవి మేము ప్రొవైడ్ చేయము. మా వర్క్ ఏంటి అంటే, మీ దగ్గర ఆల్రెడీ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటే దాన్ని కంప్లీట్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి ఇస్తాం. ట్రేడింగ్ బాట్స్, ఫైన్ స్క్రిప్ట్ ఇండికేటర్స్, మెటా ట్రేడర్ ఎక్స్పర్ట్ అడ్వైస్, ఏ అప్లికేషన్స్, డాష్ బోర్డ్స్ అండ్ కస్టమ్ SaaS ప్రొడక్ట్స్ ఇవి డెవలప్ చేస్తాం. సో ముందుగా మీకు ఎమర్జెంట్ వెబ్సైట్ గురించి చెప్తాను. ఎమర్జెంట్ వెబ్సైట్ డెవలప్మెంట్కి యూజ్ చేసిన ఏఐ టూల్ నేమ్ ఎమర్జెంట్. ఇది ఒక ఏఐ వెబ్సైట్. మనం ప్రాంప్ట్ ఇస్తే మన ప్రాంప్ట్కి తగ్గట్టు మనకు ఒక్క లైన్ కోడ్ రాయకుండా మనకు వెబ్సైట్ డెవలప్ చేసి ఇస్తుంది. సో మన గోల్ అనేది సింపుల్. ఏంది, మనకు సిలికాన్ వ్యాలీ లాగా స్టార్టప్ లాగా ప్రీమియం వెబ్సైట్ కావాలి. యానిమేషన్స్ ఉండాలి, రెస్పాన్సివ్ ఉండాలి, లీడ్ జనరేషన్ చూడొచ్చు, మీరు ఆల్రెడీ డెవలప్ చేశాను నేను. లీడ్ జనరేషన్ ఉండాలి, ప్రొఫెషనల్ బ్రాండింగ్ ఉండాలి, కోడింగ్ మొత్తం ఏఐ జనరేట్ చేసి ఇస్తుంది. అంటే మనం జస్ట్ ప్రాంప్ట్ ఇక్కడ చూసినారు కదా. ఓకే, మనము ఇక్కడ చూడండి, మొబైల్ యాప్, వెబ్ యాప్, మనం ఏది కావాలంటే నేను వెబ్ యాప్ తీసుకున్నాను. సో ఇది నేను ChatGPT నుంచి కాపీ చేసిన ప్రాంప్ట్ ఇది. సో నేను ChatGPTకి ఈ ప్రాంప్ట్ ఇచ్చాను కదా. సో అది నాకు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చింది, అంటే వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇచ్చింది. బట్ నేనేం చేశానంటే, డైరెక్ట్గా నా పని ఇంకా స్పీడ్ అయిపోవాలని చెప్పేసి ఏం చేశానంటే, దీని ప్రాంప్ట్ నేను అర్థం చేసుకోకుండా, ఇది ఇచ్చిన రిజల్ట్ నేను అవుట్పుట్ని అర్థం చేసుకోకుండా దీనికి మళ్ళీ ఇంకో సింపుల్ కమాండ్ ఇచ్చాను. ఏమని, ఐ నీడ్ డైరెక్ట్ ప్రాంప్ట్ విచ్ ఐ క్యాన్ పేస్ట్ ఇన్ ఎమర్జెంట్. సో అది ఇచ్చిన అవుట్పుట్ ఇది, రిజల్ట్ ఇది. సో రిజల్ట్ని కాపీ చేశాను, ఎమర్జెంట్ వెబ్సైట్లో ఇక్కడ పేస్ట్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది అక్కడ ChatGPT నుంచి కాపీ చేసింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రాంప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏకి ప్రాంప్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా వెబ్సైట్ బిల్డ్ అంటే యావరేజ్ అవుట్పుట్ వస్తుంది, ఇంత 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 భారీ హంగులతో వెబ్సైట్ రాదు. నువ్వు సింపుల్గా బిల్డ్ మీ వెబ్సైట్ ఫర్ మీ అని చెప్తే ఇంత ప్రొఫెషనల్ వెబ్సైట్ అన్నది అది బిల్డ్ చేసి ఇవ్వదు. సో నేను ChatGPT హెల్ప్ తీసుకున్నాను. ChatGPTకి నేను చేసే వర్క్ తెలుసు. సో ChatGPT నాకు కావాల్సిన అవుట్పుట్ ప్రాంప్ట్ రూపంలో ఇచ్చింది, రిజల్ట్ రూపంలో ఇచ్చింది నేను ప్రాంప్ట్ ఇస్తే. సో మీరు చూడొచ్చు, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ వెబ్సైట్ వితౌట్ రైటింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. చూడొచ్చు, ప్రతి ఒక్క సెక్షన్ వచ్చింది, అబౌట్ how nicely traveling, స్మూత్ ఫంక్షనింగ్. చూడొచ్చు, 5 minutesలో వెబ్సైట్ బిల్డ్ చేసి ఇచ్చింది ఎమర్జెంట్. కాబట్టి మనం ఇవ్వాల్సిన ప్రాంప్ట్ క్లియర్గా ఉండాలి, క్లియర్గా డిస్క్రిప్షన్ ఉండాలి.
సో మీరు చూడొచ్చు హోమ్, అబౌట్, సర్వీసెస్, టెక్నాలజీస్, పోర్ట్ఫోలియో, ప్రాసెస్, బ్లాగ్స్, ఫ్యాక్ట్. ఇదంతా నాకు చాట్ జీపీటీ, నేను ఒక్క ప్రాంప్ట్ ఇవ్వకుండా చాట్ జీపీటీ నాకు ఇచ్చిన అవుట్పుట్ ఇది. ప్రాంప్ట్ ఎంత డీటెయిల్గా ఉంటుందో అవుట్పుట్ అంత బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, జనరేట్ పైన క్లిక్ చేశాను, సెండ్ పైన క్లిక్ చేశాను, కోడ్ జనరేట్ చేసింది. అది జనరేట్ చేసిన కోడ్ ఇది. సో ఈ పక్కన టెస్ట్ కేసు రాసింది మీరు చూసుకోవచ్చు. నాది ఇప్పుడు ఫ్రీ ప్లాన్ ఉంది. సో ఇష్యూస్ అని ఇస్తుంది. సో మనకున్న క్రెడిట్స్ ఖర్చు అయిపోతాయి. సో నేను అది ప్రెస్ చేయను ఇష్యూ పైన. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. ఎమర్జెంట్ ఏ నాకు ఇచ్చిన వెబ్సైట్ ఇది ఫర్ మై బిజినెస్ సాయి ఆల్గో ల్యాబ్స్. మీరు చూడొచ్చు. సో దీని ఇక్కడ చూడండి వెబ్సైట్. వావ్, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియంగా ఉంది. చూడండి, హీరో సెక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది. యానిమేషన్ స్మూత్గా ఉన్నాయి. చూడండి యానిమేషన్ ఎంత స్మూత్గా ఉంది. సర్వీస్ క్లాడ్ ఎంత క్లీన్గా ఉంది. పోర్ట్ఫోలియో సెక్షన్ ఎంత ప్రొఫెషనల్గా ఉంది. చూడండి ఎంత పోర్ట్ఫోలియో సెక్షన్ ఎంత ప్రొఫెషనల్గా ఉంది. టెక్నాలజీ స్టాక్ బ్యూటిఫుల్గా ఉంది. కాంటాక్ట్ పేజ్ కూడా ఎంత ప్రొఫెషనల్గా ఉంది. చూడండి సబ్మిషన్ ఫామ్. ఈ వెబ్సైట్ మొబైల్ రెస్పాన్సివ్ కూడా. ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏఐ జనరేటెడ్ వెబ్సైట్ అంటే ప్రొడక్షన్ రెడీ అని మీనింగ్ కాదు. డెవలపర్గా మనకు స్టిల్ రివ్యూ చేయాలి. ఒక డెవలపర్గా మీరు కోడింగ్ నేర్చుకుందాం అనుకున్న ఫ్రెషర్ అయినా, లేకపోతే ఇప్పుడు మీకు మొబైల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ రివ్యూ చేయడం రావాలి. సో దానికి బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక డెవలపర్గా మనకు కోడ్ రాయడం, కోడ్ రివ్యూ చేయడం రావాలి. సో మళ్ళీ మనం ఈ వెబ్సైట్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఎమర్జెంట్ వెబ్సైట్ అవసరం పడకూడదు. ఇదంతా ప్రీమియం. ఇప్పుడు మనకు ఫ్రీ గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం వెబ్సైట్ డెవలప్ చేస్తాం, బట్ ఇదంతా ప్రీమియం. సో దీనికి ఇంకా చాలా వర్క్ ఉంది. ఎస్ఈఓ సెటప్ చేయాలి, యాక్సెసిబిలిటీ చెక్ చేయాలి, సెక్యూరిటీ వెరిఫై చేయాలి. చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ అన్నది. యానిమేషన్స్ పాలిష్ చేయాలి, రియల్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలి. సో ఏఐ అన్నది డెవలపర్ని రిప్లేస్ చేయట్లేదు. మనం చేసే యాజ్ ఎ డెవలపర్గా మనం చేసే పనిని ఈజీ చేస్తుంది. డెవలపర్ ప్రొడక్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్లీ నేను ఇచ్చే మెసేజ్ డెవలపర్స్కి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఏఐ వచ్చింది, కోడింగ్ ఫ్యూచర్ ఉందా అని. నా ఒపీనియన్ ఏంటి అంటే, బేసిక్ వెబ్సైట్ ఏఐ జనరేట్ చేయగలదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏఐ వెబ్సైట్ని జనరేట్ చేయగలదు. ఇంత ప్రీమియం వెబ్సైట్ జనరేట్ చేసింది. కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేయడం, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లయింట్ కమ్యూనికేషన్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, ఇవన్నీ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి కోడింగ్ నేర్చుకోవడం వేస్ట్ కాదు. ఏఐని యూజ్ చేయడం నేర్చుకోవడం ఫ్యూచర్. ఇది ఫస్ట్ వెర్షన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్ వెబ్సైట్ డిప్లాయ్ ఎలా చేస్తాను, డొమైన్ కనెక్ట్ చేస్తాను, బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేట్ చేస్తాను, ఏఐ చాట్ బాట్ యాడ్ చేస్తాను, క్లయింట్ డాష్బోర్డ్ బిల్డ్ చేస్తాను, కంప్లీట్ సాయి ఆల్గో ల్యాబ్స్ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తాను. మీరు ఆ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఏఐ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.